ఫ్రెండ్స్, నేను మేడారం టెంపుల్ నుంచి వెళ్ళి నడుచుకుంటూ ఆదివాసీ మ్యూజియంకి వెళ్ళాను. ఇక్కడ గైడ్ అయిన కురుస రవికుమార్ సార్ అక్కడ ఉన్న పురాతన వస్తువుల గురించి వెళ్ళి కోయ సంస్కృతి గురించి వెళ్ళి నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆ ఫుల్ వీడియో అయితే సార్ వాయిస్తోని పెడతాం. కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది, లోపల కూడా పెయింటింగ్ వర్క్ అవుతుంది, అందుకే కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది బాగా. ఇదైతే ఆదివాసీ మ్యూజియం. ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది. ఇక అక్కడ నిల్చున్న సరే నాకు ఎక్స్ప్లెయిన్ చేయబోతుండు, నా కోసం చూస్తుండు. ఇప్పుడైతే వెళ్తున్నా. నేను ముందే సార్ని కన్సల్ట్ అయినా, సార్ దగ్గరికి ఇస్తున్నా. పెళ్లి సమయం మా ఫామ్ కలిస్తే మనీ అడిగి ప్రవేశించండి సార్ ఒక డయాగ్రామ్ తీసేసి పెట్టింది. సో అలాగే చిక్కబెట్టకు మన ప్రవేశించండి ఇంకొకళ్ళకి మార్పు చెందింది. 300 అది గద్దెలకి చిత్రపటం ఆ గద్దెలు తీసుకొచ్చింది. 12 సంవత్సరాల ఒకసారి సందర్భంగా గద్దెలు తీసుకొచ్చేసి ఒక జాతర చేయాలి. దీని నిదర్శనంగా భక్తులు అనేది కులభారం అలాగే అధికారులు ఈ సమయంలో వంట సమానంలో ఉన్నప్పుడు ఇదే ఏం చేసినట్టు మనం గుడ్డుతోటి అసలు అప్పుడున్నటువంటి ఇలాంటి వస్తువులు పెట్టుకోవాలి ఉంచిన తర్వాత అది ఆ వాటర్ 24 అవర్స్ కూలింగ్ తోటి ఉంటాయి. తర్వాత మళ్ళీ వాటర్ వస్తుంది నాని కానీ పొలం కలిసుకోవడం ఇంకా వాటర్ పెళ్ళండి అవి పట్టుకుని పెళ్ళాలి. ఇప్పుడైతే బాటిల్ వాడతాం అలా కూర్చోడానికి కూర్చోడానికి ఈ పీటల మీద కూర్చోబెట్టాలి. కరెంట్ అది కూర్చోడానికి ఉంది కదా. ఇదేమో వడ్డలు యూజ్ చేస్తాం అంటే పూజలు వడ్డలు అంటారు. ఆ వడ్డలు యూజ్ చేసినట్టే వస్తుంది. ఏ గజ్జల పట్టి ఇవన్నీ బాగుంది. తూతకం అనేది మనకు అడిగతుల పోతుంది. తూతకం తయారు చేస్తారు. ఎందుకంటే మన అడిగి పెట్టినప్పుడు పసుపు కాదని అనౌన్స్మెంట్ చేస్తాం. వేసినప్పుడు పసుపు పుట్టిన తర్వాత మళ్ళీ అడిగి పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వస్తాం. ఏమైనా తక్కువైనా కానీ ఈ సౌండ్ పెట్టి మళ్ళీ ఆవులు పెట్టేది సాయంత్రం గుమ్మలో వస్తుంది. సాయంత్రం సత్యంలో వచ్చేటప్పుడు ఏం చేస్తే మరొకసారి అది తీసుకెళ్ళిన ఇంటి కట్టేసుకోవడానికి పూజ కొంచెం ఇస్తాం. అసలు కాపాడు మంచం వెదురుతో తయారు చేసినట్టు వెదురు మంచం అన్నది. వెదురు మంచం వెళ్ళదు, వెదురు మంచం వెళ్ళదు, అది కూడా ఏ సందర్భంలో ఉన్నవి పుణ్య టైంలో వాళ్ళు ఉంటే ఈ బొమ్మ అనేది పుచ్చిపోతుంది. అంటే వెలుగుకి ఏం చేస్తుందంటే అది మొత్తానికి ఎప్పుడు అనేసి పుచ్చిపోతుంది. ఎన్ని తర్వాత 20-30 సంవత్సరాల దాకా దాని ఒక ప్రత్యేకత పక్కన కొన్ని వాడినంటే అందులో ఉన్నటువంటి వస్తువులతోటి అంటే చెట్టుతోటి మనం వడ్లు కానీ చేసేటప్పుడు కొంచెం రూపంలోకి ఉంచాలైతే ఒక బస్తాలు మెజర్ పెట్టాము. అలాగా మనం రోకలి ఆ రోకలి వడ్లు దంచుకోవడానికి ఇదేమో ఇసరాయి గ్రైండర్లో ఇది పట్టించుకుంటాం. అప్పుడు అన్నీ మొత్తం కట్టెతో తయారు చేస్తారు.
ఇది చేపలు పట్టడానికి. ఎందుకంటే దీన్ని ఒక ఎలా అంటే దీన్ని ఇచ్చేటప్పుడు మనం ఒక చెరువు పోయినప్పుడు దీన్ని పట్టుకోపోతాడు. పోయినప్పుడు అలా చేప ముందే చేపలు ముందే గ్రహిస్తాడు. గ్రహించిన తర్వాత చూస్తాడు, చూసి వేస్తాడు. వేసినప్పుడు చేపలు మళ్ళీ పెట్టి చూస్తాడు. అలా రిపోర్ట్ తీస్తాడు. ఇట్లా నా వెనక్కి మా ఇంటికి అన్నీ అవి ఒరిజినల్ అవి ఒరిజినల్ అవి అన్నీ మా ఇళ్ళల్లో అందరికి ఉంటాయి. అప్పుడు పాప పెట్టుకుంటారు ఒరిజినల్స్ అవి. ఇది పోయి అప్పుడు ఈ విధంగా వంట చేసుకోవడానికి ఈ కంట్లో మనము ఒక్కసారి తయారు చేసుకోవడానికి కంట్లో వేసేస్తాం. ఒక్కసారి కళ్ళు తయారు చేసే సామాగ్రి సంబంధించిన దాంట్లో పైపులు పెట్టి అక్కడ పైపు ఉంటుంది. మళ్ళీ వాటికి వస్తుంటే అది ఆలోచన వచ్చేసి కళ్ళు తయారు చేస్తారు. తాటికలు తీసుకొచ్చి ఇది బాగా తీసుకొస్తారండి. అది పైకి ఎక్కేది అది చూసుకోవాలంటే పైకి ఆవిడ పెట్టుకొని కత్తి పెట్టుకుంటారు. అప్పుడు కూడా నాకు అందరికీ ఆలోచన చేస్తున్నాను. గంటకడియాలు పడ్డాను. అప్పుడు ఆదివాసం మహిళలు ఏం చేస్తారంటే ఈ విధంగా వస్తువులు వాడారు. ఇక వాళ్ళకి కడియాలు కాళ్ళ కడియాలు పడ్డాలు పెట్టదా ఏమైనా వస్తువులు దాచిపెట్టుకోవడానికి ఈ కంకవాణం తీసుకొచ్చేసి అలా బట్టలుగా దాచిపెట్టుకొని చెప్పేసాను. చెక్క పెట్టాము, కంక పెట్టాము. ఏమైనా వస్తువులు ఉన్నాయి కానీ దాచిపెట్టుకోవడానికి పంట పొలాలకి పూసు గింజలు బొమ్మలు ఊరికి మారుస్తావా? మారుస్తాను. ఎప్పుడు పడతారు చేంజ్ చేస్తాను. ఇది జీడి గింజలు, ఇప్ప గింజలు ఇవన్నీ అడవిలో సేకరించాలంటే సీడ్స్ అన్నట్టు. నల్లగడ్డ అంటే దేనికి కదా? నల్లగడ్డ అనేది అడవిలో ఉంటుంది. ఆ నల్లగడ్డ తినడం వల్ల జ్వరం కానీ జలుబు కానీ ఎక్కువ రాకుండా ఉంటాయండి. ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే నల్లగడ్డ తినాలి. ఉడకబెట్టుకుని చేదుకుంటుంది. అంటే వాటర్ తాగి అదే తినాలి. అదే తినాలి. గట్టి తినాలి. గట్టి కదా ఉడకపోతే అది తీసేసి మనకు లోన కాండాలి. ఇంకా అప్పుడు ఏం చేసి నాకు ఇంటి మీద కప్పుకోవచ్చు. ప్లస్ మంచం తయారు చేయడానికి కోపీల ద్వారా అడిగి సేకరించాలి. మన మ్యూజియం నుంచి వెళ్ళి బయటికి రాగానే సమ్మక్క అమ్మవార్ల జ్ఞాపకాలు. ఫస్ట్ ఇది చూస్తే సమ్మక్క అడవిలో దొరికినది, మాకు బారసాల చేసే ఫోటో ఇది. తర్వాత ఒక ఫోటో వచ్చేసి సమ్మక్క చిన్నప్పుడు ఆడుకుని వాళ్ళ అమ్మ వాళ్ళతో ఆడుకుని ఆటలు పాటలు వాళ్ళ పేరెంట్స్తో. నెక్స్ట్ ఫోటో వచ్చేసి సమ్మక్క పెళ్ళిడికి వస్తుంది అన్నట్టు.
ఆ పెళ్ళిడికి వచ్చిన ఫోటో కూడా యుద్ధ విద్యలు నేర్చుకొని పైడిద్దరాజుని పెళ్ళి చేసుకుంటుంది చిన్న ఏజ్లో. పెళ్ళి అయిన తర్వాతకి నెక్స్ట్ పెళ్ళైన కొన్ని రోజులకే ఆ పాము కరుస్తుంది. ఆ పాము కరిచిన తర్వాత పైడిద్దరాజు పాము కరుస్తుంది. తర్వాతకి ఇక అప్పటికే యుద్ధం స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఇట్లా పుడతారు. అప్పుడు మన కాకతీయుల ప్రతాపరుద్ర సైన్యము శిస్తు కట్టలేదని వస్తారు. వచ్చిన తర్వాతకు యుద్ధం స్టార్ట్ అవుతుంది. తర్వాతకి వీళ్ళు చనిపోతారు. చనిపోయిన తర్వాతకి దేవతలకు పిలుస్తారు. అవి కూడా ఇందులో చూడు యుద్ధానికి పోతున్నది సమ్మక్క సారక్క పైడిద్దరాజు అది వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మనం చిలకల గుట్టకు పోయి అది కుంకుమ భరణి దేమా అది సమ్మక్క సారక్క అన్నట్టు ఈ క్లిప్పింగ్స్